హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలపియ చేపల్లో ఆడ మగ ఎలా గుర్తుపట్టాలి, అలాగే మనకి ఇక్కడ లైవ్ తెలపియ చేపలు తీసుకొచ్చని మొత్తం చూపిస్తాను చూడండి. ఇవి వచ్చి మాకు దగ్గరలో పాండ్ అనేది ఉందండి, అంటే చెరువు ఉంది, చేపల చెరువు. ఈ తెలపియ చేపలు అంటే ఏటి గొరకలు, నీటి గొరకలు, గొరసలు అని అంటాం కదండి, అవి అనమాట. ఒక్కో ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు. ఇవి వచ్చి మా ఏరియాలో గొరస అని అంటామండి, గొరసలు అని అంటాము. ఇవి వచ్చి మనకి ఒక అరిచెయ్య ఉంటాయండి, ఒక దగ్గరగా 800 గ్రాములు, కిలోన్నర కూడా వస్తాయి బాగా ముదిరితే. ఇందులో రకాలు ఉన్నాయండి. ఈ వచ్చి మంచినీటి గొరకలు అనమాట. ఇవి ఈ నదులంట, చెరువులంట, తర్వాత ఈ సెలయేర్లు ఉంటాయి కదండి, సెలయేర్లు అంట కూడా ఇవి మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ సంతానోత్పత్తి చేయడం వల్ల త్వరితగతంగా వీటి సంతానం పెరుగుతుంది అనమాట. మీకు ఇక్కడ చూశారు కదా, ఇందులో వచ్చి ఇక్కడ మీకు ఒకటో బతికి ఉందండి, ఒకటో రెండో నేను లైవ్ తీసుకున్నాను అన్నీని. ఇక్కడికి వచ్చేటప్పటికి కదలలేదు, ఒకటి కదులుతున్నట్టు అనిపించింది, మీకు చూపిస్తాను చూడండి. ఇందులో వేసి ఇవి వచ్చి మనకి ఇందులో పెద్ద ఉన్నాయి కదండి, ఇలాగా నలుపు రంగులో ఉండి పెద్దగా పైన, అవి వచ్చి ముదరవు అనమాట. అది మగవి కొంచెం పెద్ద సైజులో అయితే ఉంటాయి. తర్వాత మగవాటికి చూడండి, ఇక కొంచెం మీకు తెలిసిపోతూ ఉంటుంది, ఇలాగే కొంచెం రఫ్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే పొట్ట అనేది ఆరిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పొట్ట భాగం ఇక్కడ పైన వచ్చి కొంచెం బ్లాకిష్గా ఉండి ఇలాగ పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు ఫిమేల్ చూడండి, అంటే ఆడది, ఆడది ఇలా అయితే ఉంటాయండి. పొట్టలు కొంచెం ఇలా ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. పైన మీకు ఈ గరి ఉంది కదా, ఈ గరి కూడా కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, సైజులో కూడా కొంచెం చిన్నగా ఉంటుందండి. ఇవి ఎక్కువ గుడ్లు పెడుతూ ఉంటాయి ఫ్రెండ్స్, ఎక్కువ గుడ్లు పెట్టి పిల్లలు చేసేస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల ఎక్కువ సంతానోత్పత్తి అనేది వీటికి ఉంటుందన్నమాట. చూసారు కదండి, అక్కడ ఫస్ట్లో కనిపించేది మగది, కింద నాకు కనిపించేది ఆడదనమాట. ఈ విధంగా అయితే ఇందులో గుర్తుపట్టవచ్చు. ఇవి వచ్చి మనకి చాలా రుచికరంగా ఉంటాయి. ఫ్రై చేసుకోవడానికి అయితే ఎక్కువ మంది ఇవే వాడతారు. పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఫ్రైకి ఇవే వాడతారండి. కాకపోతే మీడియం సైజ్ అయితే ఉన్నాయి. వాళ్ళు వచ్చి కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. ఇక్కడ ఇవి వచ్చి మనకి లోకల్ మార్కెట్లో వచ్చి కిలో 100 రూపాయల దగ్గర నుంచి 150 రూపాయల వరకు సైజుని బట్టి అయితే ఉన్నాయండి. సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. బ్రాయిలర్ కోళ్ళు తినే కన్నా మనకు చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఇందులో బోల్డ్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఎక్కువ మంది సీ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయండి. సముద్రపు చేపలు కానీ, చెరువు చేపలు కానీ తినడానికి అయితే ఇష్టపడండి. వాటి వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే మీకు ఎలాంటి చేప అంటే ఇష్టం, ఏ చేప తినడానికి ఇష్టపడతారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.